1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. అమ్మ నమస్తే అమ్మ. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. నమస్తే అమ్మ. అమ్మ, ఆడదాని ఏడుపు మంచిది కాదు, ఆడవాళ్ళు ఏడిస్తే ఆ ఇంటికి అసలే మంచిది కాదు అని అంటుంటారు. మరి అలాంటి ఆడవాళ్ళల్లో ఒంటరిగా జీవితాన్ని కొనసాగిస్తూ ఎన్నో బాధలు పడుతూ ఉన్న ఒంటరి మహిళలు, ఒంటరి తల్లులు, వాళ్ళ ఏడుపు ఎలా ఉంటుంది? చాలా మందికి వాళ్ళ మీదే ఉంటుంది ధ్యాస. పాపం ఏం చేసినా కూడా వాళ్ళకు వీళ్ళకన్నా ముందు వాళ్ళనే టార్గెట్ చేస్తుంటారు. వాళ్ళనే టార్గెట్ చేస్తారు. మరి ఎలా ఉంటుందమ్మా అలాంటి వాళ్ళ మీద పడి ఏడిస్తే వాళ్ళకి ఎలా ఉంటుంది? ఒంటరి మహిళ అంటేనే ఇక్కడ 2 విధాలుగా తీసుకోవచ్చు. ఒకటి ఏంటంటే తల్లి తండ్రి సపోర్ట్ లేకోకున్నట్టు ఒంటరిగా, అంటే వివాహం కాకోకున్నట్టు ఒంటరిగా ఒక అమ్మాయి లైఫ్ లీడ్ చేస్తుండొచ్చు. ఇంకొకటి ఏంటంటే భర్త ఎక్స్పైర్ అయ్యి కూడా ఒక అమ్మాయి ఒంటరిగా లైఫ్ లీడ్ చేస్తుండొచ్చు. ఇంకొకటి ఇక్కడ డివోర్స్ అయ్యి కూడా ఒంటరిగా లైఫ్ లీడ్ చేస్తుండొచ్చు. ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా ఒక అమ్మాయి ఒంటరిగా బతుకుతుంది అని అంటేనే ఫస్ట్ నువ్వు అప్రిషియేట్ చేయాలి. ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిన విషయం. అంటే ఇక్కడ ఏమైపోతుంది అంటే అప్రిషియేట్ చేయాలంటే వాళ్ళు తప్పులు చేసినా అప్రిషియేట్ చేయాలా అంటే వాళ్ళ తప్పులు నీకు అనవసరం చెప్పాలంటే. నువ్వు తప్పు చేయలేదా? అందరు తప్పు చేసేటోళ్ళే కదా. ఇప్పుడు ఒక అమ్మాయికి డివోర్స్ అయినాయి, అయితే నువ్వు సపోర్ట్ చేయి, లేదా ఊరికే ఉండు. ఆ అమ్మాయిని కించపరచొద్దు. ఒకవేళ ఈ అమ్మాయి మిస్టేక్ ఉండే డివోర్స్ అయినాయి అనుకుందాం, కానీ ఇప్పుడు ఆ అమ్మాయి ఒంటరిగా లైఫ్ లీడ్ చేయాలి కదా. లీడ్ చేయాలి అని అంటే నువ్వు సపోర్ట్ చేసేది పోయి నువ్వు ఇంకా ఆ అమ్మాయిని కించపరిస్తే ఏం ప్రయోజనము? ఫర్ సపోజ్ ఒక భర్త ఎక్స్పైర్ అయిపోయి ఉంటాడు, ఆమె భర్త పోయిన బాధలోనే ఉంటుంది. దానికి తోడు ఒంటరి మహిళ. కొంతమంది చిన్న పిల్లలు కూడా ఉండే వాళ్ళు ఉంటారు. పిల్లలు పెద్దగైన వాళ్ళు కొంచెం ఫ్యామిలీ చూసిన వాళ్ళని పక్కన పెట్టేద్దాం. చిన్న పిల్లలుగా ఉండి ఒంటరిగా ఉండే వాళ్ళది, లేదా అసలు పిల్లలు లేకోకున్నట్టు ఒంటరిగా ఉండే వాళ్ళు, తల్లి తండ్రి లేకోకున్నట్టు పెళ్లి కాకోకున్నట్టు ఒంటరిగా ఉండే వాళ్ళది చూద్దాం. ఒక స్త్రీని మనం పరదేవతతో పోలుస్తున్నాం. ఒంటరిగా జీవించే మహిళ ఎలాంటిది అంటే ఝాన్సీ లక్ష్మీబాయి లాంటిది. మహిళలకి చుట్టూ సపోర్ట్ ఉండి ముందుకు పోయే మహిళ పెద్ద గొప్ప మహిళ అయితే కాదు, కానీ ఒంటరిగా ఉండి ఏ సపోర్ట్ లేకోకున్నట్టు ముందుకు పోతారు చూడు, వాళ్ళు లైఫ్ లీడ్ చేస్తారు చూడు, సమాజానికి ఎదురు నిలబడి. నిజంగా అలాంటి ఒక్కొక్క మహిళ ఝాన్సీ లక్ష్మీబాయి. అంటే ఆవిడ యుద్ధం చేసింది డైరెక్ట్ గా శత్రువులతో, కానీ ఇక్కడ కనిపించని శత్రువులతో యుద్ధం చేస్తున్నారు వీళ్ళు. ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు, సరౌండింగ్స్, కొలీగ్స్, పనిచేసే చోట అసలు వీళ్ళు ఎంత ప్రెజర్ ఫేస్ చేస్తుంటారంటే అక్కడన్నా ఆ కాలంలో ఝాన్సీ లక్ష్మీబాయికి తెలుసు వీళ్ళు నా శత్రువులు, నేను వీళ్ళని ఇప్పుడు చంపాలా అని. ఇప్పుడు ఒంటరిగా జీవించే అమ్మాయికి తెలీదు. పక్కనే ఉంటారు, వెన్నుపోట్లు పొడుస్తారు, పక్కనే ఉంటారు, క్యారెక్టర్ అనాలిసిస్ చేస్తారు, పక్కనే ఉంటారు, ముంచేద్దామా అని చూస్తారు. ఎవరున్నారులే దీనికి అడిగే వాళ్ళు కూడా వెనక ముందు అని కూడా ఆలోచిస్తారు. ఒంటరిగా ఉన్న మహిళని చూస్తే చులకన, ఒంటరిగా ఉన్న మహిళను చూస్తే అడ్వాంటేజ్ తీసుకుందామా అని. ఇక్కడ ఇది నాట్ ఓన్లీ జెంట్స్ కే అప్లికబుల్ కాదు, లేడీస్ కూడా ఉన్నారు. అమ్మాయిలకి అమ్మాయిలే శత్రువులు ఊరికే చెప్పలేదు. ఒక అమ్మాయి ఒంటరిగా ఉంది అని అంటే అయితే నువ్వు సపోర్ట్ చేయి ఒక అమ్మాయిగా, కానీ నువ్వేం చేస్తావు? ఆ అమ్మాయిని ఎప్పుడు నువ్వు కిందకి లాగాలా అని చూస్తావు. అరే ఈమె ఎందుకు ఇంత బాగా ముందుకెళ్తుందని నువ్వు ఆలోచిస్తావు. నాలో లేని ఈమెకు అంత టాలెంట్ ఉందని నువ్వు కుళ్ళుకుంటావు. అరే ఆల్రెడీ ఆమె ఒంటరిగా ఉంది, నీకు మొత్తం ఇంటిల్లి పాది నీకు సపోర్ట్ ఉంటారు, నీకు అన్నదమ్ములు ఉంటారు, అక్క చెల్లెళ్ళు ఉంటారు, ఇటుపక్క భర్త సపోర్ట్ ఉంటుంది, అమ్మా నాన్న సపోర్ట్, ఇంత మంది సపోర్ట్ ఉన్నా నువ్వు ముందుకు రాలేకపోతున్నావు అంటే నీ సిగ్గుచేటు. అది ఏ సపోర్ట్ లేకోకున్నట్టు ఒక అమ్మాయి ముందుకు వెళ్తుంది అంటే ఆ అమ్మాయి గొప్పతనం. అది ఆ గొప్పతనాన్ని చూసి నువ్వు అప్రిషియేట్ చేయాలా, లేకపోతే నువ్వు ఆ అమ్మాయిని వెనక్కు లాగాలా? వెనక్కు లాగే అమ్మాయిలే ఎక్కువ ఉన్నారు ఈ కాలంలో. అంటే ఇప్పుడు మీరు అనొచ్చు ఒంటరిగా ఉండే వాళ్ళందరూ మంచి వాళ్ళు కాదు. మంచి వాళ్ళు కాదనే విషయం పక్కన పెట్టేస్తాం. మనం ఇప్పుడు మంచి వాళ్ళ గురించే మాట్లాడుతున్నాం అంతే, చెడ్డ వాళ్ళ గురించి మాట్లాడట్లేదు, చెడ్డ అమ్మాయిల గురించి కూడా మనం మాట్లాడట్లేదు. మంచి అమ్మాయిలు, మంచిగా ఉండే వాళ్ళు, ఒక మంచి ప్రొఫెషన్ ఫ్యామిలీ నుండి వచ్చిన వాళ్ళు వెనకబడిపోయి ఒంటరిగా ఉండే మహిళల గురించి, ఒంటరిగా ఉండే అమ్మాయిల గురించి మనం మాట్లాడుతున్నాం ఇక్కడ. అలాంటి అమ్మాయిలు సాక్షాత్ పరదేవతతో సమానమే. వాళ్ళే పరదేవతలు చెప్పాలంటే. అంటే ఒంటరిగా ఉండడం వీళ్ళు కోరుకుంటున్నారు, వాళ్ళే అనుకుంటున్నారంటే ఎవ్వరు ఒంటరిగా ఉండాలని కోరుకోరు. అది మనము ఇంట్లో పొద్దున లేచినప్పటి నుండి 10 మంది మన చుట్టూ ఉన్నా కూడా మనకి ఒక రోజు ఇంట్లో ఎవరైనా లేకపోతే, మనకు సంబంధించిన లేకపోతే అసలు మనకు మనసు ఆడదు, చెయ్యాడదు, ఏమి ఆడవు. అలాంటిది ఒక అమ్మాయి జీవితాంతం ఒంటరిగా ఉండాలని ఎలా అనుకుంటుంది? ఆ అమ్మాయికి కళలు ఉండవా, కోరికలు ఉండవా? ఎవ్వరు ఎవరికి వాళ్ళు ఒంటరిగా ఉండాలని అనుకోరు. సిచ్యువేషన్స్ అలా వస్తాయి.
సిచ్యువేషన్స్ అలా వచ్చినప్పుడు పక్క వాళ్ళు సహాయం చేయండి. ఇంకొకటి ఇప్పుడు నేను అబ్బాయిలు కూడా చెప్తున్నా, ఎవరైనా ఒంటరి మహిళ మీకు కనిపించింది, మీ సరౌండింగ్స్ లో ఉంది, మీ కొలిగే ఆ అమ్మాయి అయితే సపోర్ట్ చేయి, నువ్వు అడ్వాంటేజ్ తీసుకోవాలని చూడాలి. కరెక్ట్. ఒకవేళ ఆవిడకి ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంది అది వేరు, అది వేరే విషయం. కానీ నువ్వు ఒంటరిగా ఉన్నావు అని తెలుసుకోగానే నువ్వేదో హీరో అయినట్టు, నేను ఏదో ఆవిడ లైఫ్ ని పొడి చేస్తానన్నట్టు ఉన్నారు, చాలా మంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు. ఇలా చెయ్యొద్దు. నువ్వు అయితే సపోర్ట్ చేయి, హెల్ప్ చేయి, నువ్వు ఆమెలో పరదేవతను చూడు. కానీ ఇప్పుడు అబ్బాయిలు కూడా ఏం చేస్తున్నారు, ఒక ఒంటరి మహిళ, ఒక ఒంటరి అమ్మాయిని చూస్తే వెనకాల క్యారెక్టర్ అనాలిసిస్ చేస్తున్నారు. ఎవరు ఇక్కడ కరెక్ట్గా ఉన్నారు? ఒక్కరన్నా కరెక్ట్గా ఉన్నారా? భూమి పైన ఒక జీవుడు పుట్టినాడు అంటేనే కర్మజీవి, ఆయన కర్మ చేసి పుట్టింటాడు. తప్పులు ప్రతి ఒక్కరు చేస్తారు. భగవంతుడు మనకి పుట్టుక ఇచ్చిండేదే అన్ని తెలుసుకోవడానికి. తప్పు నుండి ఒప్పుని తెలుసుకుంటున్నాం మనం. తప్పులు చేయకోకున్నట్టు ఎవరు లేరు. అసలు ఒకరిననే అర్హత ఒకరికి ఉందా? నిజమే. ఇంకొకటి, సింగిల్ పేరెంట్స్ ఇప్పుడు అపార్ట్మెంట్స్ లో ఉంటుంటారు. మెయిన్ ఇప్పుడు ఒక విషయం ఏంటంటే, వాళ్ళు ఒక ఇంట్లో ఉన్నా కూడా పక్క వాళ్ళకి భలే బాధ. అవును, అలాగే ఉంది. అవును, ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ లో చూస్తాం కదా, పిల్లల్ని పెట్టుకొని ఒక ఆవిడ ఇంట్లో ఉంది అంటే పక్కింటి ఆవిడకి చాలా బాధ. ఎందుకలా? మీ పక్కనే కదా ఉండేది ఆవిడ కూడా సాటి స్త్రీనే కదా, మీరు ఎందుకు సపోర్ట్ చేయలేరు? పక్కన ఉన్న వాళ్ళు సపోర్ట్ చేస్తే ఆవిడ కూడా ఇంకొంచెం ముందుకు వెళ్తుంది. ఈ సమాజంలో ఒంటరిగా ఒక స్త్రీ బతకాలి అని అంటే భయపడాల్సిన పరిస్థితి ఉంది ప్రెసెంట్. మనం ఏం చెప్తాం, మనది భారతదేశము, మన భారతదేశానికి భరతమాత అని మనం ఆడదేవతనే పెట్టుకున్నాము. మనం ఎప్పుడు స్త్రీమూర్తినే పూజిస్తాము, మనం ఎప్పుడు ఆదిపరాశక్తినే పూజిస్తాం. పొద్దున లేచినప్పటి నుండి నువ్వు గుళ్ళకు తిరుగుతావు, కానీ నీ పక్కన ఉన్న స్త్రీమూర్తిని మాత్రం నువ్వు పరదేవతగా చూడలేవు. ఇది అమ్మాయిలకి అబ్బాయిలకి ఇద్దరికి వర్తిస్తుంది. ఇప్పుడు ఒక ఆమె ఓ పూజలు చేస్తుంది, ఓ పారాయణాలు చేస్తుంది, ఓ వ్రతాలు చేస్తారు, నువ్వు పక్కన ఉన్న స్త్రీని నువ్వు గౌరవించలేవు. భగవంతుడు కూడా ఏం చెప్పాడు? భిన్నత్వంలో ఏకత్వం, ఆత్మస్వరూపం అంతా ఒక్కటే, చైతన్యం అంతా ఒక్కటే, భగవంతుడే మానవుడు, మానవుడే భగవంతుడు అని చెప్పారు. ప్రతి ఒక్కరిలోనూ భగవంతుడిని చూడాలని కూడా చెప్పారు. అలాంటిది ఒక అమ్మాయిలో నువ్వు ఆడదేవతను చూడలేకపోతున్నావు, స్త్రీమూర్తిని చూడలేకపోతున్నావు. ఆ అమ్మాయి ఎంతసేపు ఆ అమ్మాయి భర్తను వదిలేసింది అని మాట్లాడతావు, ఆ అమ్మాయికి ఎవరూ లేరని మాట్లాడతావు, తల్లిదండ్రులు సపోర్ట్ లేరు అని మాట్లాడతావు, తల్లిదండ్రిని వదిలేసి వచ్చి సింగిల్ గా బతుకుతుందని మాట్లాడతావు. ఆమె తిప్పలు ఆమె పడుతుంది, మీకేమైనా వచ్చి అడుగుతుందా? ఇక్కడ ఇంకోటి ఏమైతుందంటే, సింగిల్ గా ఉన్న అమ్మాయి గాని, ఒక సింగిల్ పేరెంట్ అమ్మాయి గాని, నువ్వు మంచి బట్టలు వేసుకోకూడదు, నువ్వు మంచిగా రెడీ అవ్వకూడదు, నువ్వు ఏది చేసినా కూడా ప్రాబ్లం మీ పక్క వాళ్ళకి. ఈ సింగిల్ పేరెంట్ మదర్ చూసే పక్క వాళ్ళకి ఒక భూతం లాగా కనిపిస్తుందేమో అనిపిస్తుంది నాకు. అంతే కదా, ఇప్పుడు నువ్వు ఆవిడని చూసి నువ్వు ఏదో ఫీల్ అవుతున్నావు అంటే నీకు ఆవిడ ఇంకోలా కనిపిస్తుందనే కదా అర్థం నీకు. కానీ మరి ఇంకా ఈ ఇంట్లో రిలేషన్స్ ఉంటారు చూడండి, వాళ్ళు చంపేస్తారు ఈ సింగిల్ పేరెంట్ అమ్మాయిల్ని కానీ, ఈ సింగిల్ గా లీడ్ చేసే అమ్మాయిల్ని కానీ. ఇంకా ఇంట్లో వాళ్ళే మీరు సపోర్ట్ చేయకపోతే బయట వాళ్ళు ఇప్పుడు ఒక అమ్మాయి పొరపాటున డివోర్స్ తీసుకొని వచ్చింది, ఇంట్లో ఉంది అంటే, ఈ రిలేటివ్స్ ఉంటారు చూడు పక్కన, రాళ్ళు వేయడానికి, వాళ్ళు వేసే రాళ్ళగా అమ్మాయి పోతుంది. అమ్మాయి జీవితంలో ఇంక నాకు ఇంకేం లేదు జీవితం అన్నట్టు ఆ స్థాయికి తెస్తారు ఇంట్లో రిలేటివ్స్. ఏమవసరం మీకు? ఒక అమ్మాయి ఆల్రెడీ ఇబ్బంది పడి వచ్చింది అంటే అయితే మీరు సపోర్ట్ చేయండి, లేదా ఏం చేయొద్దు, కామ్గా ఉంటూ. ఆ అమ్మాయి కూడా ఏదో ఒక టైంలో రియలైజ్ ఆ అమ్మాయి లైఫ్ ఆ అమ్మాయి చూసుకుంటుంది. వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రికి లేని బాధ పక్కన ఉన్న చుట్టాలకు ఎక్కువ అయిపోతుంది. తల్లిదండ్రికి కూడా వీళ్ళే నేర్పిస్తారు, నువ్వు ఎందుకు పెట్టుకున్నావు ఇంట్లో దొబ్బేసేయని. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ భర్త దొబ్బేసి ఇక్కడ తల్లిదండ్రి దొబ్బేస్తే ఆ అమ్మాయి పరిస్థితి ఏమి? రోడ్డున పడాలా? అలా రోడ్డున పడితే వాళ్ళకి ఆనందం అనమాట. ఒక అమ్మాయి చక్కగా ఇంట్లో ఉంటే ఎవరికి సంతోషంగా ఉండదు, అసలు ప్రశాంతంగా ఉండలేరనమాట. ఒక అమ్మాయి భర్తను వదిలేసి వచ్చింది అంటే ఆవిడ ఖచ్చితంగా ఇబ్బందులు పడాలి. ఆవిడని మనం ఏదో ఒకటి అనాలా. ఇక్కడ భర్తను వదిలేసే విషయం కాకపోయినా కూడా, ఒకవేళ భర్త లేకపోయినా కూడా సింగిల్ గా ఉంది అని అంటే, సానుభూతి ఏంటి? సానుభూతి, నీ సానుభూతి ఎవరికి కావాలా? అయితే నువ్వు సహాయం చేయి. నువ్వు ఎవరు సానుభూతి చూపించడానికి, అడ్వాంటేజ్ తీసుకోవడానికి? అయ్యో ఆవిడకి భర్త లేడు, అయ్యో ఆ పాపము, ఆవిడ పాపము, ఇలాంటి మాటలు చాలా. ఏం పాపము? నిజమే. ఏమయ్యో, ఆవిడ బతుకుతుంది, మిమ్మల్ని ఏమొచ్చి అడగలేదు కదా. నువ్వు సహాయం చేయి, సాటి మనిషిగా నువ్వు సహాయం చేయి, సపోర్ట్ చేయి, ధైర్యంగా ఉండు. పక్కన ఇండ్ల పక్కన కొలీగ్స్ కూడా, మీ ఇండ్ల పక్కన ఎవరైనా సింగిల్ పేరెంట్ మదర్ ఉంటే మీరు సహాయం చేయండి. ఇప్పుడు ఇంకొక క్రాస్ క్వశ్చన్ వస్తుంది, ఆవిడ ఉందండి కానీ ఆవిడ సరిగ్గా లేదు, అలాంటి వాళ్ళని క్వశ్చన్ చేయండి. మీకు ప్రాబ్లం అవుతుంది ఆవిడ వల్ల అంటే క్వశ్చన్ చేయడం తప్పు కాదు, కానీ ఆవిడ వల్ల మీకు ఏ ప్రాబ్లం లేదు అంటే ఆవిడని ఆడిపోసుకోవద్దు, ఆవిడకి ఇంకా సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేయడం ద్వారా
ఆవిడ ఇంకా మంచి మార్గంలో వెళ్తుంది. అంటే చుట్టుపక్కల సమాజం నాకు సపోర్ట్ గా ఉంది, నేను ఇంకా ముందుకెళ్ళొచ్చు అనే విషయంతో ఇంకా ముందుకెళ్తుంది. అంతే తప్ప ఆవిడని మీరు టార్గెట్ చేసి టార్చర్ చేయడం ద్వారా ఏమవుతుంది అంటే న్యాయంగా ధర్మంగా బతకాలనుకునే స్త్రీలు కూడా అధర్మ మార్గానికి వెళ్ళిపోతారు, అన్యాయం చేయడానికి రెడీ అవుతారు. విచక్షణ లేకోకుండా ప్రవర్తిస్తున్నాడు అంటే చుట్టుపక్కల ఉన్న వాతావరణమే, వాళ్ళ పెరిగిన వాతావరణం అని మనం ఎంత కరెక్ట్ గా చెప్తున్నామో అదే మనిషి తప్పులు చేయడానికి ఆ వాతావరణం సపోర్ట్ చేస్తుంది. మనం ఎప్పుడైతే సపోర్ట్ చేయకోకుండా ఎంతసేపు రాళ్ళు వేస్తూ ఉంటే ఏదో ఒక రోజు తిరిగి రాయిచ్చి కొట్టదు, ఖచ్చితంగా కొడుతుంది. కాలమే రాయిచ్చి కొడుతున్నప్పుడు మనుషులు కొట్టరా చెప్పు. అందుకు ఇప్పుడు మీరన్నట్టు ఈ సింగిల్ పేరెంట్ మదర్ టాపిక్ వచ్చింది కాబట్టి సింగిల్ గా లైఫ్ లీడ్ చేస్తున్న అమ్మాయిలు కానీ, ఈ సింగిల్ పేరెంట్ కానీ, ఈ డివోర్స్ అయిన అమ్మాయిలు కానీ, లేదా భర్త ఎక్స్పైర్ అయ్యి చిన్న వయసులోనే ఉంటారు, ఒంటరిగా ఉండే మహిళలను మీరు సపోర్ట్ చేయండి, హెల్ప్ చేయండి, వాళ్ళని ఇంకా ప్రోత్సహించండి. సమాజం వల్ల సఫర్ అవుతున్న ఆడపిల్లలు ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళ ఆఫీసుల్లో కానీ, వాళ్ళు పనులు చేసే చోట, వాళ్ళ కొలీగ్స్ ద్వారా ఇలా సఫర్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకోటి వాళ్ళని ముందు పోనిచ్చి వెనకలా మాట్లాడదు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఆ ప్రాబ్లమ్స్ నలిగిపోతుంటారు. మళ్ళీ మీరు వెనక మాట్లాడడము, వాళ్ళ క్యారెక్టర్ అనాలిసిస్ చేయడము ఇలాంటివన్నీ చెయ్యొద్దు. దయచేసి చెప్తున్నా, ఈ విషయం అయితే అస్సలు చేయొద్దు. ఎందుకంటే మనకు ఒక్కటే చెప్పారు శాస్త్రంలో, ప్రతి ఒక్కరిలోనూ భగవంతుని చూడాలని, శత్రువులోనే భగవంతుని చూడాలి అన్నప్పుడు ఒక సింగిల్ పేరెంట్ మదరు లేదా సింగిల్ గా లీడ్ చేస్తున్న ఆవిడని మీరు ఎలా ముందుకు తీసుకురావాలి చెప్పండి. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఈ సింగిల్ గా ఉండే ఆడవాళ్ళు కూడా మీరు ఎవ్వరికి భయపడద్దు. మీరే ఝాన్సీ లక్ష్మీబాయి, మీరే పరదేవత, మీరే అమ్మవారు. అమ్మవారి యొక్క శక్తి కంప్లీట్ గా మీలో ఉంది. ఎందుకంటే ఎవరు చేయలేని పని మీరు చేస్తున్నారు, ఎవ్వరు చేయలేనిది భరించలేనిది మీరు భరిస్తూ ముందుకు వస్తున్నారు. ఎందుకంటే ఎంతో సపోర్ట్ ఉంటే తప్పితే ఆడపిల్లలు బయటికి రాలేము, ఆడవాళ్ళు ముందుకొచ్చి ఏది చేయలేము. అలాంటిది ఏ సపోర్ట్ లేకోకున్నట్టు మీరు ముందుకు వెళ్తున్నారు. మీరు చాలా అందరికీ ఒక ఛాలెంజ్ గా బతుకుతున్నారు అంటే మీరే పరదేవత. మీరు చెప్తేనే ఇలాంటి అమ్మలకు అందరికి ఎంతో ధైర్యం వస్తుంది. నిజంగా సాక్షాత్తు ఆ అమ్మవారే మీ చేత ఇలాంటి ఏడుస్తున్న పాపం ఎంతో మంది ఆడవాళ్ళకు అవసరం లేదు, బాధపడే అవసరమే లేదు. ఎందుకంటే ఆ పరదేవత యొక్క అనుగ్రహము ఇలాంటి వాళ్ళపైన ఎక్కువగా ఉంటుంది. మీరు ధైర్యంగా ఉండండి. ఎందుకంటే స్త్రీ అంటేనే శక్తి. దేవత మనల్ని ఎలా రక్షిస్తుందో అలా ఖండిస్తుంది కూడా. రక్షణ చేయబడుతుంది, శిక్షణ చేయబడుతుంది. మీలో రెండు శక్తులు ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని మీరు రక్షించుకోండి. మీ వరకు ఎవరైనా వచ్చినా కూడా శిక్షించండి, నో ప్రాబ్లం. ఎందుకంటే మీరే పరదేవత కాబట్టి, మీ అంత గొప్ప వాళ్ళు ఎవరు లేరు. ఈ సింగిల్ గా లీడ్ చేసే అమ్మాయిలు కానీ, సింగిల్ పేరెంట్ మదర్స్ కానీ, వీళ్ళందరూ కూడా చాలా గొప్ప వాళ్ళు. చాలా చక్కగా చెప్పారమ్మా. ఎంతో మందికి ధైర్యాన్ని కూడా ఇచ్చారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మా.